ప్రజాపాలన ప్రభుత్వంలో ఆకలి లేని హైదరాబాద్ లక్ష్యంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రజలతో పాటు నగరానికి ఉపాధి కల్పన కోసం వచ్చే వారికి ఇందిరమ్మ క్యాంటీన్లతో ₹5కే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారము, మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.